When we talk about a condition like depression, it is also like any other health issue. ఏ విధంగా అయితే కొన్ని ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ని మనము ఇగ్నోర్ చేస్తూ వస్తున్నాము, బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్ లేదా ఈ సైకలాజికల్ కండిషన్స్ ని కూడా చాలా వరకు ఇగ్నోర్ చేయడం అన్నది జరుగుతుంది. డిప్రెషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు కానివ్వండి, మా దగ్గరికి మొదటిసారి వచ్చే వరకు దే హ్యావ్ ఆల్రెడీ బీన్ లివింగ్ విత్ దేర్ సిమ్టమ్స్ ఫర్ 10 years 20 years. వాళ్ళు చెప్పడము ఇదిలా ఉన్నప్పటికీ మేము మా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటున్నాము అని. దో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో అ బ్యాడ్ థింగ్. యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు కనుక గుడ్ థింగ్, కానీ ఆ రకమైన సఫరింగ్ ని మీరు అలాగే వదిలేసే వరకు బ్రెయిన్ లోపల జరిగే చేంజెస్ కానివ్వండి, ష్రింకేజ్ ఇన్ ద బ్రెయిన్ అనేది క్రానిక్ ఇల్నెసెస్ వల్ల మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ కాలము మనము దానిని ట్రీట్ చేయకుండా వదిలేసినప్పుడు దాన్ని క్రానిక్ అని అంటాము. అండ్ ఇవాల్టి జనరేషన్ లో ఐ థింక్ అవేర్నెస్ అనేది కొద్దిగా పెరిగింది. ఎస్, బ్రెయిన్ అనేది కూడా మన బాడీలోని ఒక ఆర్గనే. ఏ విధంగా అయితే నా హార్ట్ కానీ నా లివర్ కానీ రిపేర్ లోకి వెళ్ళవచ్చు, నా బ్రెయిన్ కూడా రిపేర్ లోకి వెళ్ళవచ్చు అని యాక్సెప్టెన్స్ ఈ మధ్య పెరిగింది కనుక వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమింగ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ లో కూడా దేర్ ఆర్ కౌన్సిలర్స్, కాలేజ్ లో కూడా దేర్ ఆర్ కౌన్సిలర్స్. సో దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై